తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎట్లా నడుస్తుంది అన్నదానికి కేరళ సీఎం ఒక ట్వీట్ వేసిండు. తెలంగాణలో మీ పాలన ఎట్లుంది అనేది ఒక్కసారి చూడుర్రి అని చెప్పిండు. ఇప్పుడు మన దగ్గర అందరూ ప్రభుత్వం చేస్తున్న ఈ కూల్చివేతలు ఉన్నాయి చూసిరా, దాంతో ఇక్కడున్న చాలామంది పేద మధ్యతరగతులు ఇండ్లను కూలగొట్టిన తర్వాత కూల్చివేతలల్లో ఇండ్లు పోయినోళ్ళు వీళ్ళందరూ తిడుతురు కదా. మన రాష్ట్రంలో తిట్టుడు ఓకే, పక్క రాష్ట్రంలో కూడా తిట్టడానికి వచ్చిర్రు. ఇప్పుడు కేరళ సీఎం కూడా ఫస్ట్ మీరు చక్కగా చూసుకోరు, ఇక్కడికి వచ్చి తర్వాత మాట్లాడుదురు కానీ అంటుండు. ఆయన వేసిన ట్వీట్ ఏందో ఒకసారి చూపిస్తా, దేనికోసం వేసిండు ఏంది అనేది చెప్తాను నేను మీకు. ఇది కేరళ సీఎం పినరయి విజయన్ గారి ట్వీట్. దీంట్లో ఏం ట్వీట్ వేసిండు ఆయన అంటే, ది డిమాలిషన్ ఆఫ్ నియర్లీ 700 భూదాన్ అలర్టెడ్ హోమ్స్ ఇన్ ఖమ్మం, లీవింగ్ అరౌండ్ 3000 పీపుల్ హోమ్లెస్, exposes the Congress government true face in Telangana. This bulldozer Raj mirrors the BJP's model of using state power against the poorest. ఏంది అంటే, ఖమ్మంలో 700 మంది ఆ భూదాన్ భూములలో ఉన్న వాళ్ళని 700 మందిని మొత్తం రాత్రికి రాత్రి ఖాళీ చేయించారు కదా. ఖాళీ చేయించి 3000 మందికి దగ్గర 3000 మందిని ఇల్లు లేని వాళ్ళని చేసిరు, హోమ్లెస్ చేసేసిరు. ఇది బుల్డోజర్ రాజ్ నడుస్తుంది తెలంగాణలో. బయటకు వచ్చి వేరేది మాట్లాడతారు, కానీ అక్కడ పవర్ను ఉపయోగించి పేదల మీదికి ఎట్లా చేస్తున్నారు అనేది ఒకసారి చూడుర్రి అంటుండే ఆయన. ఎందుకు అంటే, ఇప్పుడు కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో ఎన్నికలు జరుగుతుంటే ఏం చేసిర్రు అంటే, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేరళలో ప్రచారం చేస్తుందట. కేరళలో ప్రచారం చేసుకుంటే ఏం చెప్తున్నారు, మేము తెలంగాణలో అద్భుతమైన ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చినాము, అద్భుతంగా పాలిస్తున్నాం, ప్రజాపాలన చేస్తున్నాము, ఇట్లంతా చెప్తుర్రు ఆడికి పోయి. కేరళలో ఒకటే దగ్గర కాదు, గతంలో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా చెప్పారు ఇట్లనే, బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా చెప్పారు. బీహార్లో ఎన్నికలు అప్పుడైతే ఈడ 60,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాము అని, ఆ ఇందిరమ్మ ఇండ్లని, ఇంకా రకరకాలై రోజుకొక పత్రిక ప్రకటన ఇచ్చిర్రు. అక్కడ రోజుకొక పత్రిక ప్రకటన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బీహార్లో. ఇక్కడ నుంచి పోయి చాలా మంది ప్రచారం కూడా చేసిర్రు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచి కూడా పోయి ప్రచారం చేస్తారు. ఆడ ప్రచారం చేసుకుంటే ఏం చెప్తారు, మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇంత అద్భుతంగా పాలిస్తున్నాం, అంత అద్భుతంగా పాలిస్తున్నాం, కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓటయ్యిర్రి, తెలంగాణలో ఎట్లాంటి పాలన అయితే చేస్తున్నామో మీ దగ్గర కూడా అట్లనే చేస్తాము అని చెప్తారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏం చేసిర్రు అంటే, కేరళ రాష్ట్రంలో ప్రచారం చేస్తుర్రట. ఏమని, మేము తెలంగాణలో అద్భుతమైన పాలన అందిస్తున్నాం, ప్రజా పాలన అందిస్తున్నాం, కాబట్టి ఇక్కడ కూడా మాకు అవకాశం ఇయ్యిర్రి అనేది కాంగ్రెస్ పార్టీ ఆడ ప్రచారం చేస్తే విజయన్ వేసిన ట్వీట్ ఇది. మీ దగ్గర మొత్తం బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది, ఎక్కడికక్కడ పేదోళ్ళు మధ్యతరగతుల ఇండ్ల మీదకి పోయి కనీసం టైం ఇవ్వకుండా వాళ్ళని మొత్తం ఇండ్లని ఎక్కడికక్కడ కూలగొడుతున్నారు, ఇండ్లు లేనోళ్ళని చేస్తున్నారు, మొత్తం రోడ్ల మీదకి తీసుకొని వస్తున్నారు. మీ దగ్గర జరుగుతున్నది సాలదన్నట్టు ఇంకా మహారాష్ట్రంలో కూడా మీరేదో చేస్తాము అన్న లెక్క ఇక్కడికి వచ్చి కొత్తగా ప్రచారం చేస్తున్నారు. ముందు మీ దగ్గర ఏం జరుగుతుంది, ఏంది, జనం ఎట్లా మాట్లాడుతున్నారు, మీ దగ్గర పాలన ఎట్లుంది అది చక్కగా చూసుకోరు ఫస్ట్, మా రాష్ట్రంకి తర్వాత వద్దురుతీ అన్నాడు. నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఇడికి, గట్లనే ఆడికి ప్రచారంకి పోయినప్పుడు ఇంకొకటప్పుడో మాట్లాడుంటారు. ఆయన ఓ దిక్కు తెలంగాణకు వచ్చినప్పుడు ఆయన ట్వీట్ వేసిండు, అక్కడ మీరు చెప్పుడు ఇడిచిపెట్టుడు, మీరు చెప్పిన వాగ్దానాలు అవి ఇవి ఏం నెరవేర్చలేదు, పైగా ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ కట్టుకొని ఉన్న ఇండ్లను కూడా కూలగొట్టి ఎక్కడికక్కడ రోడ్ల మీదకి పట్టుకొని వస్తున్నారు. గతంలో మా దగ్గర కేరళలో గతంలో ఇట్లనే 2-3 ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ నిరాశ్రయులైన వాళ్ళకి వీళ్ళు ఇల్లులు కట్టించిరట. కానీ మీరేం చేస్తుర్రు, ఆల్రెడీ ఇండ్లలో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి రోడ్ల మీద పడేస్తుర్రు. తెలంగాణలో ఎట్లాంటి రాజ్యం అయితే నడుస్తుందో అట్లాంటి రాజ్యాన్ని కేరళకి తీసుకొద్దాం అనుకుంటున్నారా మీరు? ఏం చెప్పదలుచుకున్నారు అసలు? తెలంగాణలో ఎట్లా జరుగుతుంది పాలన, మేము ఇంత అద్భుతంగా పాలిస్తున్నాం, కేరళకు వచ్చి ఇట్లనే చేస్తాము అని మాట్లాడుతున్నారు కదా. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, జనం ఏం మాట్లాడుతున్నారు, ఎంత అసంతృప్తితో ఉన్నారు? మీరు 2.5 ఏళ్ళు అయింది కదా అధికారంలోకి వచ్చి. ఇక ఒక్క ఎగ్జాంపుల్ ఇది. ఇంకా ఆయన చెప్పాలనుకుంటే, ఆయన వేయాలనుకుంటే ట్వీట్ వేస్తే ఒక రోజంతా సరిపోదేమో, ఆయన వేసే ట్వీట్లకి సరిపోదు ఒక రోజంతా కూడా. వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిర్రు, ఎన్ని గ్యారంటీలు అన్నారు, 100 రోజులలో చేస్తామన్నారు, చూస్తున్నాం కదా మనం. 100 రోజులు ఏడాకి వచ్చింది, 2.5 ఏళ్ళకి వచ్చింది. ఇది ఒక్క ఖమ్మంకి సంబంధించిన ట్వీటే ఆయన వేసింది. ఇంకా సేమ్ అట్లనే హైడ్రా పేరుతోని హైదరాబాద్లో కూల్చివేతలు చేసిరా. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్తోని ఆల్రెడీ నడుస్తుంది కదా. లాస్ట్కి ఆ గాంధీ మునిమనవడు మాట్లాడిండు, గాంధీనే కనుక నిజంగా బతికుంటే ఆయన కూడా ఇట్లాంటిది కోరుకోకపోతుండే. తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుర్రి దీని మీద, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి అని ఓ దిక్కు
గాంధీ మునుమనవాడు కూడా గతంలో ట్వీట్ వేసిండు. ఏది ఇదే కూల్చివేతల మీద, గిట్లాంటి కూల్చివేతల మీదనే ఆయన వేసింది కూడా. ఓ దిక్కు గాంధీ మునుమనవాడు ట్వీట్ వేసిండు, ఇంకో దిక్కు కేరళ సీఎం వేస్తుండు. వేటి మీద? మీరు చేస్తున్న అద్భుతమైన ప్రజాపాలన మీద కాదు, మీరు చేస్తున్నటువంటి విధ్వంసం మీద, మీరు చేస్తున్నటువంటి కూల్చివేతల మీద. మీరు ఇట్లా కూల్చివేతలు చేసుకుంటూ మళ్ళీ పక్క రాష్ట్రంకి వచ్చి మాత్రము ఏం తెలియదు, ఆ రాష్ట్రంలోకి ఏం తెలియదు, తెలంగాణలో ఏం జరుగుతుందో అన్న లెక్క మీరు ఇక్కడికి వచ్చి ప్రకటనలు చేస్తారు కదా, ప్రచారాలు చేస్తారు కదా, మాకు తెలియదు అనుకుంటున్నారా అంటుండు. కేరళ ప్రజలందరికీ నిన్న చెప్పిండి ఇది. తెలంగాణలో వాళ్ళ దగ్గర చేస్తున్న పాలనను చూడుర్రి, మన దగ్గరకు వచ్చి ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే లేకపోతే మేము వస్తే ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్తున్నారు. ఓ దిక్కు అధికారం ఇచ్చినటువంటి రాష్ట్రాలలో ఉన్న పరిస్థితి ఏందో చూడుర్రి అంటుండు. కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంది? మొత్తం 3 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. గంతే, మొత్తం మీద 3 రాష్ట్రాలలోనే అధికారంలో ఉంది. ఆ 3 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న చోట్ల 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా ఉందో చూడుర్రి అనేది అందరు చెప్తుంది. అందరూ చెప్పింది అయిపోయింది. ఇంకా కేరళ సీఎం కూడా చెప్పిండు మళ్ళా, మీరు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పాలన అంతా మాకు తెలుసు, ఎట్లా జరుగుతుందో అంతా చూస్తున్నాము, మీరు ఇక్కడికి వచ్చి కొత్తగా ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు, ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటుండు. ఖమ్మంకి సంబంధించిన ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వాలైనా సరే, మామూలుగా చాలాసార్లు ప్రభుత్వాలు ఎందుకు స్కీమ్లు పెడతాయి? మధ్యతరగతి వాళ్ళకో, పేదోళ్ళకో, లేకపోతే ఇండ్లు లేనోళ్ళకో వాళ్ళు ప్రభుత్వాలు కొన్ని పథకాలు పెట్టి, ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇండ్లు లేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇల్లు కట్టిస్తామనో, జాగిస్తామనో ఇట్లాంటివి ప్రభుత్వాలు పెడతా ఉంటాయి, పథకాలు పెడతాయి చాలా దగ్గరలలో. కానీ వీళ్ళు ఆల్రెడీ ఇండ్లలో ఉన్నోళ్ళని తీసుకొని వచ్చి రోడ్ల మీద పడేసారు. వీళ్ళు కొత్తగా కట్టించిన ఏం లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అన్నారా, ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఏంది అనేది నాకంటే వీడియో చూస్తున్న చాలామందికే తెలుసు. ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఏంది, ఇందిరమ్మకి ఎన్ని ఇండ్లు ఇచ్చిర్రో ఏందో తెలియదు. కానీ దగ్గర ఒక ఖమ్మంలోనే 3000 మందిని రోడ్ల మీద పడేసారు. ఇప్పుడు ఈ మధుపార్క్ రిడ్జ్ నడుస్తుంది కదా, ఆ మధుపార్క్కి సంబంధించిన అపార్ట్మెంట్ ఇది. దాంట్లో దగ్గర 400 చిల్లర కుటుంబాలు రోడ్ల మీద పడేస్తారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపం, దీన్ని కూలగొడతాము, తీసేస్తాము, ఇది అది మాట్లాడుతుంది ప్రభుత్వం, ఏం మాట్లాడుతుంది అంతా మనం చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మేము కూలగొడతాము అని అంటున్నారు. అదొక కూల్చివేతలు. ఎక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని ఇండ్లు కట్టించింది, ఎన్ని ఇండ్లు కూల్చివేసింది అని చూస్తే అర్థమైపోతుంది మీ పాలన ఎట్లుంది అనేది. దీనికి ఏదో అవసరం లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇండ్లని కట్టిర్రు, ఎన్ని ఇండ్లు కూల్చిర్రు, సింపుల్, ఒకటే లెక్క. మీ పాలన ఎట్లుంది అనేది అర్థమైపోతుంది. కట్టించిన ఇండ్ల లెక్క ఏందో కానీ కూల్చిన ఇండ్లు అయితే 100,000 సంఖ్యలో వస్తాయి. కూల్చిన ఇండ్లు హైడ్రా పేరు మీద గతంలో కూల్చినవి చూసినాం కదా మనం. ఇప్పుడు మూసి రివర్ ఫ్రంట్తోని ఖమ్మంలో, అంతకుముందు వేరే జిల్లాలల్లో మొత్తం చూస్తే మీరు కట్టిన ఇండ్లకి కూల్చిన ఇండ్లకి లెక్క చూస్తే అర్థమైపోతుంది మీ పాలన ఎంత మంచిగా ఉంది, ఎట్లుంది అనేది. అదే నిన్న కేరళ సీఎం కూడా చెప్పిండు, మీరు మా దగ్గరకు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మా దగ్గరకు వచ్చి ప్రచారం చేసుడు, మా దగ్గరకు వచ్చి మాట్లాడు కాదు, మీ దగ్గర పాలన ఎట్లా నడుస్తుంది అనేది ఒక్కసారి చూసుకోర్రి, మీది చక్కదిద్దుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చి మాట్లాడుర్రి. ఫస్ట్ మీదే చక్కగా లేదు, మీది చక్కగా చేసుకోర్రి. ఫస్ట్ ఏమి లేనోళ్ళకి జనాలకి ఇవ్వడం నేర్చుకోర్రి, కూలగొట్టుడు కాదు, వాళ్ళని ఇండ్ల మీద నుంచి తీసుకొచ్చి రోడ్ల మీద పడేసుడు కాదు, ఇండ్లు ఇచ్చుడు నేర్చుకోర్రి ఫస్ట్, కరెక్ట్గా పాలించుడు నేర్చుకోర్రి ఫస్ట్ అని చెప్పిండు. దానికోసం వేసిన ట్వీట్ అది.